ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తంలోని 5 రకాల గ్యారంటీలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల నియోజకవర్గం పరిధిలోని పెంచకల్పేట గ్రామంలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీరామ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బి రాజేందర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన వారందరూ ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీలను అర్హులైన ప్రజలకు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తుందన్నారు. ఒకే దరఖాస్తు పత్రంలో వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అయిన జనవరి 6వ తేదీ నాటికి ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారెంటీలను అమలు చేసే చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుస ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇళ్లు, చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామ్యం అవుతారని కోరుకున్నాం. కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రము. ఎందుకంటే వారి సందేశాన్ని స్వయంగా వినిపించాలనే ఉద్దేశంతో నేను మీ ముందు వినిపించడం జరిగిందని. టీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంకా సంపత్ సర్లా యాదవ్ అన్నారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని కాపాడాలి మరియు ప్రజలకు లాభం కలగాలన్న ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దానికి మహాలక్ష్మి పథకమని పేరు పెట్టడం జరిగిందని, అది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు ఆటో కార్మికులను మరియు ప్రైవేట్ బస్సు డ్రైవర్లను, ఓనర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తున్నారని, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని, ఖచ్చితంగా ఆటో కార్మికులకు గాని ఆర్టీసీ ప్రైవేట్ బస్ యాజమాన్యానికి గాని లాభం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె తెలిపారు. అదేవిధంగా 6 గ్యారంటీలను ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వారికి గట్టిగా బుద్ధి చెప్తామని ఆమె అన్నారు. ఈ సమావేశంలో హసన్పర్తి మండల అధ్యక్షురాలు, పెంబర్తి సర్పంచ్ పోషాల జ్యోతి, పోషాల సుజాత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లకు కూడా ఏం నష్టం ఏం లేదు. వాళ్ళకు మేనిఫెస్టో పెట్టినటువంటి వాళ్ళకు జరగాల్సిన న్యాయం తప్పకుండా రేవంత్ అన్న గారు సీఎం గారు చేస్తారు. అంతేకాకుండా ప్రైవేటు యజమాని ఎవరికైతే ఆర్టీసీ వాళ్లకు బస్సులు పెట్టిండ్రో, మీరు పెట్టింది కూడా అవి పూజ చేయడానికి కాదు, వాడుకోవడానికే కదా. మీరు దానికి తగ్గట్టు అద్దె కూడా తీసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళకి మీరు అద్దెకిచ్చినప్పుడు వాళ్ళ బస్సులు వాళ్ళు ఎట్లా వాడుకుంటారు. ఇప్పుడు ఆర్టీసీ నష్టంలో ఉన్నది కాబట్టి అట్లా వాళ్ళను ప్రైవేటీకరణ చేయొద్దు. ఇంత ముందుకు చేసిన గవర్నమెంట్ కుట్రపూరిత అది చేసినందు వల్లనే ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టి అటు ఆర్టీసీకి కూడా చేయూతనిచ్చి తీసుకురావాలని సీఎం గారి ఆలోచన. అంతేకాకుండా మొన్నటి వరకు 6 కోట్ల వరకు అవి జీరో టికెట్లు తీసుకోవడం జరిగింది. అంటే అది వాళ్ళకు న్యాయం జరిగినట్టే కదా. ఆర్టీసీ వాళ్ళకు అంత పెద్ద వ్యవస్థ కూలిపోతుంటే చూస్తారా. మరి దళిత బంధు అని పెట్టి ఆ రైతు బంధు అని పెట్టి రైతు బంధులో కొన్ని 100 ఎకరాలకు మీరు ఇచ్చిండ్రు. అవసరం లేని వాళ్ళు కూడా మీ నాయకులు ఎంతో మంది లక్షలు తీసుకున్నారు. అట్లా పైసలు వేస్ట్ కాలే. కానీ ఇట్లా ఈ మహిళల కోసం పెట్టిన ఉచిత బస్సు మీరు ఎందుకు కుక్కలాగా మొరుగుతారో అర్థమైతలేదు.
రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హైలతో పాటు హన్మకొండ జిల్లాలోని బీసీ, సోషల్, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలల అధికారులతో 10వ తరగతి విద్యార్థులకు రానున్న పబ్లిక్ పరీక్షలకు సన్నద్దత, బోధన, శిక్షణ ఎలా జరుగుతోంది, ఏ విధంగా సన్నద్దం చేస్తే బాగుంటుందనే అంశాలపై బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మార్చిలో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్దమయ్యే విధంగా సిద్దం చేయాలన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలను రాసే విధంగా సంసిద్దం చేయాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులను సంసిద్దం చేయడంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణలో ఉండాలని చూడాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ శ్రీనివాస్, విషయ నిపుణులు సంపతి, మహేష్, సతీష్, ప్రకాష్, శ్రీను, ఆనంద్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, టీఎస్ రెసిడెన్షియల్ ఆర్సీఓలు పాల్గొన్నారు. రోజు రోజుకు వరంగల్లో దొంగల బీభత్సం పెరిగిపోతుంది. వరంగల్లోని బాలాజీనగర్ వాజ్పేయి కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీధర్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా తాళంను పగలగొట్టి బంగారం, వెండితో పాటుగా 8,000 రూపాయలను ఎత్తుకెళ్లిన దుండగులు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పొద్దున నేను 9 గంటలకు పోయినా, మా సార్ 10 గంటలకు వచ్చి 11 గంటలకు పోయిండట. నేను వచ్చే వరకు 6 అయింది. నేను వచ్చి చూసినాకనే మా ఆయనకు ఫోన్ చేస్తే వచ్చింది. ఇక భయపడుతుంటా తాళం బలగొట్టున్నా, తాళం లేదు, డోర్ దగ్గరేసే ఉంది. ఇల్లంతా చూసినా బిరోకాడికి పోయి ఏమేమి పోయినాయి అని చూసే వరకు అన్ని ఖాళీ ఉన్నాయి. బంగారం, వెండి 45 తులాల వెండి అవుతాయి, తులం అట్లా బంగారం, 3 జతలు కమ్మలు, పైసలు 3,000. మీ పేరు ఏం పేరు? రమ. మేనపేరు? శ్రీధర్. సంఘ సేవకురాలు మరియు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ, నేడు మహిళలు గొప్ప స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతున్నారంటే దానికి కారణం స్త్రీల విద్యాభివృద్ధి, వారి హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. తన భర్త జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలేను విద్యార్థినులు స్ఫూర్తిగా తీసుకుని బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. మన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉంటాము. అప్పుడే సమాజం కోసం ఎంతగానో కృషి చేశారు. మనం కూడా సమాజం కోసం మనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మన భవిష్యత్తు కోసము, సమాజ భవిష్యత్తు కోసం మనందరం కృషి చేయాలని, మరి ఇక్కడున్న పిల్లలందరూ కూడా వారి బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, మరి ఆ సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఆనాటి గొప్ప వ్యక్తులను విగ్రహాలుగా పెట్టుకోవడమే కాదు, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనం కృషి చేయాలని కోరుకుంటూ మార్గశిర బహుళాష్టమి నాడు నిర్వహించే అనగాష్టమి వ్రతాన్ని వరదత్త చిత్రంలో సామూహికంగా నిర్వహించామని శ్రీ వరదత్త దేవాలయ అర్చకులు గోపిశర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో మార్గశిర బహుళాష్టమిని పురస్కరించుకుని సామూహిక అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారని, అనగాష్టమి వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు గోపిశర్మ తెలిపారు. 1000 జంటలు ఈ అనగాష్టమి వ్రతంలో పాల్గొన్నారని, వారందరికీ ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేశామని, అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. పూజా సామగ్రి కూడా ఇక్కడ ఇస్తున్నారు. మత ప్రచారం శ్రీ కుక్కల రాజేంద్ర ప్రసాద్ గారు చాలా విశేషంగా వైభవంగా జరుగుతుంది. ఆశ్రమంలో
ఈ రోజు ప్రశ్న చేసుకున్న వాళ్ళకి ఆర్థిక మానసిక దుష్కర్మ పాపం ఆగామి సంచిత ప్రాప్తి దుష్కర్మ పాపం సకల పాపక్షయములు జరిగి సుఖము ఆనందము శుభము జరుగుతుంది. అనగము అనగా పాపము, ఆ పాపం పోయిన తర్వాత అంతా కూడా శుభమే ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు సంకటాలు అపాయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ దేవచిత్తంలో కూడా చాలా బ్రహ్మాండంగా గడుపుతున్నారు. పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. చాలా ఈ వ్రతం చేసుకుంటారు, చాలా మంచిది. మన ప్రాంతంలో కూడా సత్యనారాయణాలు కేదారాలు చేసుకుంటారు. శ్రీకరణ సచ్చిదానంద స్వామి వారి ఈ వ్రతాన్ని చాలా బహుళ ప్రాచార్యంలోకి తీసుకొచ్చారు. అనఘాష్టమి వ్రతాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్రతం గడిచిన సంవత్సరం ఆర్ట్స్ కాలేజీలో కూడా స్వామివారి సమక్షంలో 15,000 మంది జంటలతో విశేషంగా కూడా ఈ వ్రతం జరిగినది. అందరికీ కూడా చాలా సుఖ సంతోషాలు కూడా కలిగినవి. కృతయుగంలో కూడా శ్రీరామచంద్రుడి వ్రతం చేసుకుని ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు వాళ్ళతో కూడా వ్రతం చేయించారు. కలియుగంలో కూడా కార్తవీర్యార్థం స్వయంకాశి దత్తాత్రేయ స్వామి వారే కూర్చొని వ్రతం చేయించారు. అనఘాష్టమి వ్రతం. జయ గురు దత్త శ్రీ గురు. గౌడ జన హక్కుల పోరాట సమితి జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్, అప్పుల రాజలింగం గౌడ్, ఎక్స్ జెడ్పీటీసీ గార్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఆశాస్వామి, 15వ వార్డు కౌన్సిలర్ రామక్కపల్లి రామస్వామి గౌడ్, 6వ వార్డు కౌన్సిలర్ మూర్తి శ్రీనివాస్ రెడ్డి, కుమార్ చౌదర్పల్లి, సర్పంచ్ హబ్సీపూర్ యూత్ సాగర్ కుమార్, రాజు, భూమేష్, నవీన్, కిరణ్, ప్రశాంత్, శ్రీను, రాజు, చరణ్, ప్రసాద్, రవి, నిఖిల్ పాల్గొన్నారు. కార్తిక గౌడ్ గారి జన్మదినం కాబట్టి ఆమె ఎల్లప్పుడూ అనునిత్యం కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇప్పటికే సేవలు చేసింది, ఇంకా సేవలు చేయాలి, ఆమె ముందరికి ఎదగాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆమె చాలా ముంగడికి పోయి చాలా ఇప్పటికే సేవా కార్యక్రమాలు బాగా చేసింది. కాన్స్టిట్యున్సీలో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి. మనం కూడా అందరం కత్తి కార్తికకు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కాన్స్టిట్యున్సీ ప్రజలను కోరుకుంటున్నాను. ఈనాడు నియోజకవర్గంలో ఏ పేదలకే కానీ ఎక్కడ ఏమైనా జరిగినా వారిని ఆదుకొని వారికి సేవ చేయాలనే దృక్పథం ఆమెలో ఉన్నది. ఆ చైతన్యమూర్తి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ఈ నియోజకవర్గంలో ఎంతోమంది స్త్రీమూర్తులను కూడా రాజకీయంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ సావిత్రిబాయి పూలే లాగానే మరి కత్తి కార్తిక లాగానే ఇంకా చాలామంది మహిళలు రాజకీయంగా మరి సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంత ఉన్నదని భావిస్తూ ఉన్నాము. మరి అలాగే కార్తిక గారు ఎన్నో రాజకీయ శిఖరాలను అధిరోహించి మరి రాజకీయంగా ఎదిగి మరి ప్రజలకు సేవ చేసి ఆమె యొక్క నిజాయితీని నిరూపించుకుంటుంది. మరి అలాంటి వాళ్ళకు మనం అందరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరం కలిసి ఆమెకు మద్దతు ఇచ్చి రాజకీయ స్ఫూర్తితో మనం ముందుకు పోదామని ఆశిస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంతా ఒకే యూనియన్ గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు. తాము కష్టపడి పనిచేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరపాలని కోరుతున్నామని, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈరోజు మనము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దానిలో మేజర్ ఏంటంటే బేసిక్ ఒకటి ఫ్యామిలీ పెన్షన్ చాలా నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఇప్పటివరకు కూడా డెసిషన్ తీసుకోవట్లేదు. ఈ రెండింటి మీద కంపల్సరిగా చార్ట్ ఒకటి తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా సిటీస్ పిలవట్లేదు. దానికి వ్యతిరేకంగానే వాళ్ళకు ఒక స్పందన రావాలనే ఉద్దేశంగానే ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. అలాగనే ఈ నెల 10వ తారీఖు నాడు 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ ఉంటుంది, ఫ్రీ లంచ్. దాని తర్వాత మళ్ళీ జేఏసీ కాల్ మేరకు మేమంతా సన్నద్ధమై పోరాడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యాంటీ లేబర్స్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిలో క్షణం రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే వాళ్ళు టాక్స్ బిల్ చేసి వేజ్ రివిజన్, తర్వాత లాంగ్ పెండింగ్ ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తారని భావిస్తూ దీనికి అందరూ ఏకదాటిగా మనమంతా పోరాడాల్సిన సమయం ఉంది కాబట్టి మిత్రులందరూ సన్నద్ధం కావాలని మరొక్కసారి కోరుకుంటూ. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న 200 మంది రోగులకు నూతన సంవత్సరం సందర్భంగా చెద్దర్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చింతా ప్రకాష్ తెలిపారు. నిరుపేదలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువతరానికి ప్రోత్సహిస్తున్న తరుణంలో ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చి ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు చెద్దర్లను పంపిణీకి సహకరించిన ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తో
పాటు ప్రతి ఒక్కరికి సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు. ఇది చలికాలం దృష్ట్యా కొన్ని దుప్పట్లను పేషెంట్లకు వాళ్ళ అటెండర్స్ కి చింత ప్రవీణ్ కుమార్ గారు ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున మా పేద పేషెంట్లకు పంచుతున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. సో ఎవరైనా ఈ ఎంజిఎంకి సహాయపడదలుచుకుంటే వచ్చి నన్ను కానీ ఆర్ఎంఓని కానీ సంప్రదించవచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే చలి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆపద నుంచి వచ్చి ఒక్కోసారి దూరం నుంచి వచ్చినప్పుడు ఇంట్లో కూడా అన్ని సర్దుకోకుండా వచ్చి ఉంటే కూడా ఇట్లాంటి కార్యక్రమాల వల్ల చాలా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. మేము ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూనే ఉంటాము. అందరికీ మరొకసారి ఆ చింత ప్రవీణ్ కుమార్ అయితే ఎవరైతే ఉన్నారో ఎన్జిఓ తరఫున ఈ పేద ప్రజలకు దుప్పట్లు పంచినందుకు వారికి మా ఎంజిఎం తరఫున మా పేషెంట్ల తరఫున వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. పేదలకు చలికాలం ఉండాలని చెప్పేసి పేదలు వాళ్ళు చలికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకుండా మా కుమారుడు యుఎస్లో ఉంటాడు. ఎంపీ ప్రయత్నంలో కొనసాగుతున్న ప్రయత్నంలో మరి మనం కొన్ని కార్యక్రమాలు ప్రజాసేవ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి చెప్పడం వల్ల ఆయన ఒక 200 దుప్పట్లను మాకు ఏర్పాటు చేసి పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈరోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నవీన్కు కానీ నవీన్ బృందానికి కానీ మీడియా మిత్రులకు కానీ ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి మరియు సహకరించిన స్టాఫ్కు వార్డు మెంబర్లకు స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు? నా పేరు చింత ప్రకాష్. నేను తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీని, ఇప్పుడు 48వ డివిజన్ ప్రెసిడెంట్ను. గత పివి రంగారావు పీరియడ్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఎటువంటి తొలగకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో సీతక్క ఫోటో పెట్టుకుని కాలినడకన వెళ్తున్న వ్యక్తిని పలకరించగా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. విజయనగరం జిల్లా రాజోలు మండలానికి చెందిన శేఖర్ మాట్లాడుతూ తాను లాక్డౌన్ సమయం నుండి సీతక్క వీడియోలు చూడటం జరుగుతోందని, తాను చేసిన సేవలు మరవలేనివని, పేదలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, ప్రతిరోజు యూట్యూబ్ లో చూసేవాడని, మంచి చేసిన వారికి ఎప్పుడైనా దేవుడు మంచి చేస్తాడని నమ్ముతాను. ఈ రోజు సీతక్క గెలిచి మంత్రి పదవి రావడానికి కారణం తను పడ్డ శ్రమ అని, దానిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. సీతక్క రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి వస్తే కాలినడకన వెళ్లి సీతక్కని కలుసుకుంటానని తనకు తానుగా ప్రతిజ్ఞ చేసుకుని ఈ రోజు పాదయాత్ర చేస్తున్నానని, భద్రాచలం వద్ద నుండి ఈ రోజు వరకు దరిదాపుగా 240 కిలోమీటర్లు పైగా నడవడం జరిగిందని అన్నారు. హైదరాబాద్ వెళ్లి సీతక్కను కలుసుకుని తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటానని, ఈ పాదయాత్రలో ఎవరి సహాయ సహకారాలు కోరటం లేదని, సొంత డబ్బుల ద్వారా మాత్రమే తన భోజన అవసరాలు తీర్చుకుంటున్నానని, సీతక్కని కలుసుకోవటం తన ధ్యేయమని అన్నారు. నమస్కారం అన్న, నా పేరు శేఖర్, మాది విజయనగరం జిల్లా రాజమండలం. నేను మన సీతక్క గారు కరోనా టైంలో ఎంతో కష్టపడి పేద ప్రజల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్క ఐటెం ఇచ్చేసి ఈ ఒక కరోనా టైంలో ఎంతో ఆదుకున్నారు. అందుకనే ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యారు. పైన పదవి లేదు, అయినా ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నారు మేడము. రెండోసారి ఎమ్మెల్యే అయితే నేను పాదయాత్ర చేస్తాను అనుకుని వచ్చాను. మంత్రి పదవి వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు నేను పాదయాత్ర చేసుకుంటా ఈ మేడం గారికి దగ్గరికి వెళ్తున్నాను. అన్న, సీతక్క గారు ఏ ఎమ్మెల్యే అయినా సరే అన్న ప్రజల్లోకి వెళ్ళి చేస్తే ఏ ఎమ్మెల్యేనా గుర్తిస్తారు. ప్రజల్లోకి వెళ్ళి చేయకపోతే ఎవరైనా ఓడిపోతారు. ఇంకోటి ఏంటంటే అక్క ఎవరైనా సరే ఒక సామాన్యుడు వెళ్ళి ఒక డబ్బింటోడు వెళ్ళి అందరినీ ఒకలాగే చూస్తుంది. ఆ ఒక చూసే విధానంలోనే రెండోసారి ఎమ్మెల్యేగా పార్టీ లేకపోయినా కూడా గెలిపించారు ఆవిడ్ని. ఆవిడ గెలుస్తుందని ఆనందంతో ఇప్పుడు భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. అన్న, ఫుడ్ అనేది డైలీ హోటల్లోనే మనం వచ్చే దావులు ఎక్కడ ఉంటే అక్కడ తినేయడమేనన్న. పడుకోవడం అంటే టెంపుల్ ఇవన్నీ చూసుకొని వస్తున్నాను అన్న. ఏం లేదన్న, అందరూ వస్తున్నారు, ఒక ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలు. సహాయం అనేది మనం కోరకూడదు, మనం వెళ్తాం అనుకున్నాం కాబట్టి వెళ్ళడం మన బాధ్యత, అంతే.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలోని ఎంపీపీఎస్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి శ్రీజ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకోవడానికి కార్యాచరణ రూపొందించుకుని ఆ ప్రకారంగా చదువుకోవాలని తెలిపారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు స్లిప్ టెస్టులు నిర్వహించాలని, ప్రతి విద్యార్థి హాజరయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి నల్లగుంట గ్రామం వద్ద నున్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.